కుబేరా మూవీ రివ్యూ. సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే, నచ్చిందిగా ఈ సినిమా నాకు. మంచి స్టోరీ తీసుకొని బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. నాగార్జున ఎవరు? అతనికి బిచ్చగాడైన ధనుష్‌కి మధ్య సంబంధం ఏంటి? వీటి చుట్టూనే సినిమా తిరుగుతుంటుంది. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి ధనుష్ అండ్ నాగార్జున వీళ్ళిద్దరు ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ధనుష్ గారు మామూలుగా యాక్ట్ చేయలేదు. నిజంగా బిచ్చగాడేనేమో అనిపించింది. ఆ రేంజ్‌లో యాక్ట్ చేశారు. ధనుష్ గారిని మాత్రం చాలా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే బెగ్గర్ రోల్ చేయడానికి ఒప్పుకోవడం. అసలు అలాంటి రోల్‌ని ఏ స్టార్ హీరో యాక్సెప్ట్ చేయడు. అలాంటిది ధనుష్ ఆ రోల్‌ని యాక్సెప్ట్ చేసి సూపర్‌గా యాక్ట్ చేశాడు. ఇక నాగార్జున సార్ కూడా స్టైలిష్‌గా ఏజ్‌కి తగ్గ రోల్‌లో యాక్ట్ చేశారు. ఇక రష్మిక మందన కూడా ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమా మొత్తం రియల్ లొకేషన్‌లో షూట్ చేయడం వల్ల సినిమా చూడడానికి మంచి ఫీల్ వచ్చింది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అనిపిస్తాయి. ప్రతి సీన్ రియలిస్టిక్‌గా అనిపిస్తుంటుంది. ఇవే సినిమాలో పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి రన్ టైం. కొంచెం రన్ టైం తగ్గించుంటే సినిమా ఇంకా బాగుండేది. క్లైమాక్స్ కూడా నాకు సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. బహుశా క్లైమాక్స్ మీకు నచ్చొచ్చు. నాకు మాత్రం అలా అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ జోన్లోకి వెళ్తుంది. ధనుష్ని పట్టుకోవడం కొంచెం సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. ఇవే సినిమాలో నాకు నెగిటివ్స్ అనిపించినవి. ఓవరాల్గా కుబేరా సినిమా ఒక మంచి సినిమా. ఖచ్చితంగా అందరు థియేటర్స్లో చూడండి. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.